నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు నోముల భగత్ యాదవ్ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఒక పోలీస్ అధికారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఏ తప్పు చేయని బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భగత్ ఆరోపించారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే అధికార పార్టీకి కొమ్ము కాయడం సరికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అతిగా ప్రవర్తించిన అధికారులే ఇబ్బంది పడతారని ఆయన హెచ్చరించారు. అప్పుడు చట్టపరంగా ప్రతి అధికారి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఊరు సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని లోపడేస్తారు. ఊర్లో వేరేవాడు కూడా మాట్లాడితే కూడా మళ్ళీ మా వాళ్ళని లోపడేస్తారు. ఎడదిరిగి మా వాళ్ళని చేయాలనుకుంటారు. కానీ ఇవో పంజరాది పోలీస్ బట్టలు తీసి కదర్ బట్టలు వేసుకున్నా నువ్వు కూడా కాంగ్రెస్ అనుకునే నేను తిరుగుతాను. ఏం చేస్తాను సార్? మీ స్టేషన్ కి రాను సార్. ఇక మరి ఇట్లా చేస్తాను సార్. నేను ఏమంటున్నా, లాస్ట్ టైం మొన్న వాడు తిట్టిండు, కావాలని తిట్టి లాస్ట్ వీడియో ఆన్ చేసిన మేము చెప్పినాం. రుజువు ఏందని మీరు అడిగారు సార్. నేను మళ్ళా కూడా అంటున్నా, రుజువు లేనప్పుడేమో రుజువు అడుగుతున్నారు. మామూలు వీళ్ళకి రుజువు లేదు కదా అంటేనేమో లేదు వాళ్ళు చెప్పిరుగా సరిపోతుందని మీరు మాట్లాడుతారు. మీరు సిన్సియర్ గా చెప్తున్నా కదా, మీరు ఒక పోలీస్ బట్టల కంటే కద్దరు బట్టలు వేసుకుంటే అసలు స్టేషన్ రావడం పని చేస్తాం సార్. ఏదన్నా కోర్టులో చూసుకుంటాం సార్. ఇక మేము కూడా రెడీ అవుతాం. ఒక కేసు ఎందుకు 10 కేసులు కాదు 20 కేసులు పెట్టించుకుంటాం. ఏముంది సార్? మళ్ళా కూడా చెప్తున్నాం, దీనివల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడాలని చూస్తున్నారు. ప్రజలు అస్సలు ఇబ్బంది పడరు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఉన్నది 2 సంవత్సరాలు. మళ్ళీ ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు. ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ప్రజలను ఎట్లాంటి ఇబ్బంది పెట్ట మాత్రం పెట్టను. మీరు కొంచెం సిన్సియర్ గా పనిచేయండి. ఒక పోలీస్ అధికారిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఊరికి పోయి ఇవ్వాలి. అరే మంచిగా ఉండరు ఇప్పటి నుంచి అయినా. నువ్వు స్టేషన్ లో కూర్చోబెట్టుకుంటావు. అవును సార్ నేను లేనే హైదరాబాద్ లో నా మీద ఎట్లా కేసు అనగానే వాడిని ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా కూర్చోబెడితే అంటే ఎదిరియొద్దా? ప్రశ్నించొద్దా సార్? ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా? అని ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిర్రు, బెయిల్ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళని ఎందుకు మీ స్టేషన్ లో కూర్చోబెట్టిరు? బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిరు? మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏంటంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని ఎవరికి పంపించుకుంటారో కాంగ్రెస్ నాయకులకు గానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పురి. మీ స్టేషన్ కూడా ఎన్ని కేసులు పెట్టుకోరు. 1 కాదు 100 పెట్టుకుంటాం. నా మీద కూడా పెట్టించుకుంటే అవసరమైతే వీళ్ళతో పాటుగా. మీరు ఎట్లాగో దానికోసం వచ్చిరంటే వదిలిపెట్టేది లేదు సార్. అదే ఎస్ఐగా మీరు డ్యూటీ చేయడానికి మీరు మంచిగా ఉన్నతంగా రిజర్వేషన్లు మీకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగం కొట్టిరు. మేము బహుజనులం సార్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అంటే నువ్వు బహుజనం అయితే ఉనికి కావాలని మీరు ఉల్టా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు బాధపడతారు. ఈ నియోజకవర్గంలో అందరు అణిచివేయబడ్డోళ్లే. మీరు కొత్త మేము బహుజన నువ్వు ఉనికి కావాలి అంటే నీకు కూడా అట్నే రిజర్వేషన్ వచ్చింది సార్. నువ్వు రిజర్వేషన్ ఎస్ఐ పోస్టు కొట్టినావు, నువ్వేం జనరల్ సీట్లో కొట్టలే. మీరు కూడా బీసీలోనే కొట్టిరు. మా వాళ్ళు వచ్చి మేము బహుజనం సార్ ఇక్కడ యుద్ధం చేస్తున్నాం అంటే నువ్వు ఉనికి కావాలరా బీసీ అయితే అని మీరు ఉల్టా వాళ్ళని బెదిరించే వారని చేస్తారు సార్. సార్ మీరు మళ్ళా కూడా ఏమంటున్నారంటే అన్యాయంగా కేసులు పెట్టడం బంద్ చేయండి మీరు సార్. మళ్ళా అన్యాయంగా కేసులు పెట్టడం బంద్ చేయండి, ఇట్లా ఇబ్బందులు పెట్టడం బంద్ చేయండి మమ్మల్ని.